కాలం మారిందిలో అప్పుడన్నీ ఏడుపు కొట్టు క్యారెక్టర్స్ ఆవిడ వేసినవన్నీ. సో కాలం మారిందిలో ఒక పెట్టుగోడ మీద కూర్చుంటుందండి శారద. పెట్టుగోడ మీద కూర్చుంటే విశ్వనాథ్ గారు ఒక షాట్ పెట్టాడు. ఆయన షాట్ పెట్టి మరి కేబీ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు బహుశా. శారద ఈ కంట్రీలో నుంచి ఒక చుక్క, ఈ కంట్రీలో నుంచి ఒక చుక్క రాలాలి అన్నాడు. అది కేబీ రెడ్డి గారు శారదతో వేసినటువంటి మహానటి సినిమాలు కూడా చూపించారు కదా, సావిత్రి గారితో. అలాగేనండి అంది. మేము ఈ కంట్రీలో నుంచి ఒక్క చుక్క, ఈ కంట్రీలో నుంచి ఒక్క, 2 చుక్కలే ఎట్టా రాలుతాయి, నీళ్ళు వస్తే కన్నీళ్ళు వస్తే ఒక్కొక్క చుక్క రాదు కదా అంటే సరేనండి అంది. అని లో యాంగిల్లో కెమెరా పెట్టారండి. పెడితే సరే గ్లేజర్ని టచ్ చేసుకుంది 2 కళ్ళలో. గ్లేజర్ని టచ్ చేసుకుని ఏమండి నేను రెడీ అయిన తర్వాత రెడీ అని అంటాను, అప్పుడు కెమెరా ఆన్ చేయండి అంది. సో గ్లేజర్ని వేసుకుంది, కళ్ళు మూసుకుందండి. కళ్ళు ఇలా మూసుకుని మరి వాటరు కళ్ళల్లో ప్రిపేర్ అవ్వాలి కదా, ఫామ్ అవ్వాలి కదా, అప్పుడు రెడీ అయింది. రెడీ అయినాక కెమెరా ఆన్ చేసాం. కరెక్ట్గా అండి కళ్ళు రెప్పలు తెరిచి ఇలా వాల్చిందండి. కరెక్ట్గా 2 చుక్కలు పడ్డాయండి. సో అందరికి క్లాప్స్.